ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు చాలిన దేవుడిగా అనుదినము ఆయన యొక్క రెక్కల నీటిలో మనం దాచి భద్రపరిచి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తున్నందుకు మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన నామాన్ని గణపరచబద్దులమై ఉన్నాం. నమ్మని హల్లెలూయా. సో ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి ఒక చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 20 అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకోండుము, ఆయనే నిన్ను రక్షించును అని దేవుని యొక్క వాక్యం తాటిగా చెప్తుంది. కనుక దేవుని బిడ్డలుగా ఈ రోజున మనము ఒకవేళ ఇతరుల దగ్గర నుంచి ఏదైనా నింద, అవమానం, కీడు, లేకుంటే మనకు శ్రమ, బాధ, కష్టం ఎవరైనా మనకు ఆ విధంగా చేసి ఉన్నట్లయితే, ఎవరైనా మనల్ని గాయపరుచున్నట్లయితే, ఎవరైనా మనల్ని కీడు తలబెట్టి ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు సహనముతో కనిపెట్టినట్లయితే దేవుడే నిన్ను రక్షిస్తాడు, దేవుడే నిన్ను తప్పిస్తాడు, దేవుడే నిన్ను కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ విషయాలు మనం రాజైన దావీదు జీవితంలో గమనించినప్పుడు చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. రాజుగా ఉన్నటువంటి ఆయన తన యొక్క దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, సాధారణమైన ఒక వ్యక్తి బెన్యామీయుడు, ఆయన పేరు వచ్చి షిమి. ఆ షిమి రాజైన దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము మీద నుండి పారిపోతున్నప్పుడు షిమి దావీదును ఎంత ఘోరంగా తిట్టాడంటే, ఎంత ఘోరంగా అవమానపరిచాడంటే అంత ఘోరంగా అవమానపరిచాడు. ఆ కారణంగా ఏది బెన్యామీయుడైనటువంటి సౌలు జీవితానికి కారణం దావీదే అని, సౌలు కుమారులు, సౌలు కుటుంబము అలాగ అయిపోవడానికి కారణం దావీదే అని చెప్పి దావీదును శపించడం ప్రారంభించాడు. దావీదు సౌలును చంపాలనుకుంటే ఎప్పుడో చంపేసి రాజు అయిపోయేవాడే. కానీ దావీదు సౌలును చంపలేదు. దావీదు సౌలు యొక్క నాశనాన్ని కోరుకోలేదు. దావీదు సౌలుకి కీడు చేయాలని ఆలోచించలేదు. ఎన్నిసార్లు సౌలు దావీదు చేతికి చిక్కినా చంపకుండా దావీదు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి సౌలు అని చెప్పి వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు. అలాంటి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నటువంటి దావీదును తమ బంధువు, తమ గోత్రికుడు అన్నటువంటి ఆ యొక్క స్వార్థం, ఆ అభిమానం, మా ఇంటి పేరటోడు, మా గోత్రికుడు సౌలు మా ఇంటి పేరటోడు కాబట్టి, బెన్యామీయుడు కాబట్టి, మా బెన్యామీయుడు అయినటువంటి సౌలును చావడానికి, ఆ నాశనానికి కారణం ఈ యొక్క దావీదు అని ఎప్పటి నుండి తన గుండెల్లో దావీదు మీద అంత ద్వేషం, పగ ఉందో తెలియదు. కానీ దావీదు తన కుమారుడైన అబ్షాలోము మీద నుండి పారిపోతున్నప్పుడు షిమి దావీదు మీద దుమ్మె ఎత్తిపోయటం, శపించటం, చిపో కుక్క అని అవమానకరంగా మాట్లాడటం, ఇవన్నీ మనం చూస్తాం. దావీదు వీటన్నిటికీ సైలెంట్గానే ఉన్నాడు. తనతో ఉన్నటువంటి వారు చెప్తున్నారు, అయ్యా రాజా, నువ్వు ఒక్క మాట చెప్తే వాడి తల తీసేస్తామని. అప్పుడు దేవుడి సన్నిధిలో దావీదు ఏమన్నాడంటే, నా గర్భాన్ని పుట్టిన నా కుమారుడే నా మీదకి తిరుగుబాటు చేసినప్పుడు ఈ బెన్యామీయుడు ఎంతటి వాడు, అన్నీ యెహోవా ఒకవేళ అతనికి అనుమతించాడేమో నన్ను దూషించమని, దేవుడే అనుమతించున్నాడేమో, కనుక మనం ఎందుకు అతన్ని ఆటంకపరచాలి? దేవుడు అనుమతిస్తే మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉందాం అని చెప్పి దావీదు తనతో ఉన్న వారిని సముదాయపరిచి, నెమ్మలపరిచి వాడికి కీడు చేయనీయకుండా వారు తమ మార్గంలో వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుని యొక్క వచనం ప్రకారంగా 20వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా ఆయన యెహోవా మీద ఆనుకున్నాడు, యెహోవాకు కనిపెట్టాడు. దావీదు శారీరకంగానో తనకున్న బుద్ధి బాలను బట్టో తనకున్న సైన్యాన్ని బట్టో ఆధారపడలేదు. వారికి ఏ విధమైనటువంటి కీడుకు ప్రతికీడు చేయాలని తలంచలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయనే నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను సంరక్షిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి కాపుదల తన కుమారుడైనటువంటి అబ్షాలోము కూడా దావీదుకు కీడు చేయడానికి ఎంత భయంకరమైనటువంటి ప్రయత్నాలు చేశాడంటే అంత భయానకమైన రీతిలో ప్రయత్నాలు చేశాడు. దావీదు ఎక్కడో పారిపోయినటువంటి తన కుమారుని క్షమించి దేశానికి తిరిగి రప్పించడానికి కారణంగా దావీదు మీదకి
కొంతకాలానికి అబ్షాలోమే వ్యతిరేకంగా లేచాడు. అబ్షాలోము వ్యతిరేకంగా చేసిన కుట్ర, దావీదునే చంపాలని, తండ్రినే చంపడానికి తెగించాడు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ యొక్క అబ్షాలోము జీవితంలో మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల్లో కూడా యెహోవా కొరకే కనిపెట్టుకున్నాడు. ఆయన సహాయం కొరకు, ఆయన యొక్క నడిపింపు కొరకు, ఆయన కాపుదల కొరకు నేను కనిపెట్టుకున్నాడు. అలాంటి సమయంలో దేవుని యొక్క కాపుదల దావీదుకు చక్కగా అనుగ్రహించబడింది. తన మీదకు లేచిన తన కుమారుడైనటువంటి అబ్షాలోము యొక్క జీవితంలో మనం గమనిస్తే అబ్షాలోము చంపబడ్డాడు. అలాగే తనను దూషించిన నోరే తిరిగి ఆయన రాజ్యంలోకి యెరూషలేమునికి వస్తున్నప్పుడు ఆయనను ఎదుర్కొని బెన్యామీను ఎవరైతే శపించారో వాళ్ళే వచ్చి సాష్టాంగంగా నమస్కరించి క్షమాపణ కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఉదయకాలమందే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యము చేత బలపరచబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. నిశ్చయముగా దేవుని యొక్క సన్నిధిలో కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయాలని నీ మనసులో కూడా అనుకోవద్దు. దేవుని కొరకు కనిపెట్టుకోను, ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తుండు, తప్పకుండా దేవుని ద్వారా నీకు సంరక్షణ కలుగుతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచి బలపరిచారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. నిశ్చయముగా మాకు ఎన్నో కీడులు ఎదురవుతుంటాయి, కానీ కీడుకు ప్రతి కీడు మేము ఎవరికి చేయకూడదని మీరు మాకు ఉద్బోధించారు. ఈ మాట మా జీవితంలో మేము పూర్తిగా ఈ మాటకు లోబడి దాని ప్రకారంగా మా జీవితంలో మాకు ఎవరు ఏ విధమైన కీడు చేసినా, గాయపరిచిన, వేదన, దుఃఖం కలుగు చేసినా మేము తిరిగి వారిని దూషించగా, తిరిగి వారిని గాయపరచుగా మా జీవితంలో మేము సహనముతో మీ కొరకు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. మీరే మమ్మల్ని సంరక్షించి కాపుదలు అనుగురించి దేవుడివి. అందుకే మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈ మాటలు వినని బిడ్డలైన మేమందరము మీ సన్నిధిలో ఈ మాటలకి మేము పూర్ణంగా అప్పగించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుని కొరకే కనిపెడుతున్న వారందరికీ కృపయు, కాపుదల, సంరక్షణ ఆయన అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా దేవుని కొరకు కనిపెట్టుకో. ఆయన నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. కీడుకు ప్రతి కీడు ఏ విషయంలో నువ్వు చేయదు. ఎవరు నన్ను అన్నారు కాబట్టి ఒక మాటకు ఇంకొక మాట నేను అనాల్సిందే, ఒక దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టాల్సిందే అన్నటువంటి ఆ విషయము, ఆ యొక్క ప్రతీకారపు జ్వాల నీలో నుంచి రానివ్వకుండా దేవుని కొరకు కనిపెట్టుకో. దేవుడే నిన్ను కాపాడు. హల్లెలూయా.